మెదక్ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ పథకం నందు మిగిలి ఉన్న సీట్లకు లాటరీ ప్రక్రియ ద్వారా కేటాయింపు చేసినట్టు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ ప్రజావాణి సమావేశ హాల్లో తెలంగాణ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నందు మిగిలిపోయిన సీట్స్ కొరకు విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో లాటరీ ప్రక్రియ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరై లాటరీ ప్రక్రియను నిర్వహించి 1వ తరగతి నుంచి 3 మంది విద్యార్థులు మరియు 5వ తరగతి నుంచి 3 మంది విద్యార్థులు మొత్తం 6 సీట్లకు లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, సంబంధిత విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఒక సీట్ తీస్తాము, 16 అప్లికేషన్స్ మీ పేరు చదివించాను కదా, దాంట్లోంచి ఒక తీసిన తర్వాత జనరల్ కోటా సీట్ తీస్తాము. ఈ 15 ప్లస్ 16 కలిపి రాగుల కీర్తిక బాబయ్య, నెక్స్ట్ సార్ మనం 5th క్లాస్ కోసం గ్రూప్ 2 కేటగిరీలో గర్ల్స్ కోటాలో ఒక సీట్ అవైలబుల్ ఉంది. దీనికోసం మనకు 10 అప్లికేషన్స్ మిగిలిపోయినాయి గతంలో ఉన్నదిలో రాకుండా. ఆ 10 అప్లికేషన్స్ కూడా నేమ్స్ చదివి వినిపించాను సార్. ఐఎస్ టిప్స్ క్యాన్సిల్ అయిపోయినట్లయితే ఇట్లానే నాట్ ఎలిజిబుల్ అయినట్లయితే వాళ్ళకి ఇస్తాను. వేగ యశ్వంత్ కుమార్ దాసయ్య వెయిటింగ్ అండి. గ్రూప్ 3 5th క్లాస్ కి వెయిటింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.